సంక్రాంతి పండుగ వచ్చిందంటేనే కైట్స్ అందరికీ చాలా ఇష్టం. కైట్స్ ఎగరేస్తా ఉంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకి. సో ఈవినింగ్ స్పెషల్‌గా ఎగరేసే వాళ్ళు కూడా ఉంటారు. పెద్ద పెద్ద కైట్స్, లైట్ కైట్స్, స్టార్ గుర్తులో ఉండేటువంటి లైట్స్, ఆకాశంలో మెరిసేటువంటి కైట్స్, ఇట్లా రకరకాల కైట్స్ ఎగరేస్తా ఉంటారు. సో హైదరాబాద్‌లో మళ్ళీ కైట్స్ ఫెస్టివల్ సందడి మళ్ళీ మొదలైంది సంక్రాంతి సందర్భంగా. ప్రభుత్వమే సెలబ్రేట్ ద స్కై పేరిట పెద్ద ఎత్తున పరేడ్ గ్రౌండ్‌లో స్కై ఫెస్టివల్ నిర్వహిస్తూ ఉంది. చూస్తూ ఉన్నాం, పెద్ద ఎత్తున హాజరయ్యారు. రకరకాలైనటువంటి స్కైస్ స్కైలో ఇలాన్ని కూడా కైట్స్ ఎగురుతా ఉన్నటువంటి పరిస్థితి. రంగురంగుల డిఫరెంట్ ఏరోప్లేన్ మోడ్లో కానీ, భారత్ పేరిట కానీ, రకరకాల డైరెక్ట్గా ఒక ఏరోప్లేన్ సంబంధించి, ఒక డాల్ఫిన్ కి సంబంధించి, ఒక పారాచూట్ సంబంధించి, ఒక గ్లోబ్ రూపంలో రకరకాల ఫ్లైట్స్ రూపంలో వీళ్ళన్నీ కూడా కైట్స్ ఎగరేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం వివిధ దేశాలకు సంబంధించినటువంటి అన్ని దేశాలకు సంబంధించి ఫ్రాన్స్, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, కొరియా, మలేషియా, న్యూజిలాండ్, పోర్చుగల్, రష్యా, సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్, స్పెయిన్, వియత్నాం, తర్వాత ఇలా రకరకాల దేశాలకు సంబంధించినటువంటి కైట్స్ ఎగరవేయడానికి ఆ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఇక్కడికి రీచ్ అయ్యారు. వాళ్ళతో మాట్లాడదాం. ఒక డిఫరెంట్ లుక్ తో వచ్చారు. ఇండోనేషియా నుంచి Borneo. I am from Indonesia, Borneo. యువర్ నేమ్? Raji. రాజీ. యు Yosi from Indonesia. ఓకే. హౌ ఇస్ ద స్కై ఫెస్టివల్? హౌ ఇట్ ఇస్? గుడ్. Good. యు డోంట్ నో ఇంగ్లీష్? No. ఓకే. రష్యా నుంచి వచ్చారు. వీళ్ళేమో ఇండోనేషియా. డ్రాగన్ కైట్. దిస్ ఇస్ ఆల్సో కైట్ రైట్? ఓకే. ఓకే. మనం సింబల్ అనుకున్నాము. డ్రాగన్ కైట్. ఇది కైట్ లాస్ట్ కి ఇది డ్రాగన్ రూపంలో కైట్ ఎగరేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. డిఫరెంట్ ఇండోనేషియా నుంచి వచ్చారు కాబట్టి ఇదొక డ్రాగన్ కైట్స్. ఇవన్నీ కూడా డ్రాగన్ హైట్స్ ఎగరేయడానికి వచ్చారు ఇండోనేషియాకి సంబంధించినటువంటి కంట్రీ నుంచి. బాగుంది, డిఫరెంట్. యాక్చువల్గా ఇదేదో కైట్ అనుకోలేదు, మామూలుగా సింబాలిక్ వాళ్ళ దేశానికి సంబంధించిన ఏమైనా రెప్లికా ఏమైనా ఎస్టాబ్లిష్ చేయడానికి తీసుకొచ్చారేమో అనుకున్నా. చాలా బాగుంది. ఇది కూడా కైటే, ఇది కూడా గాల్లో ఎగురుతుంది కైట్ లాగానే. చాలా బాగుంది, వండర్ఫుల్, నైస్. రష్యా నుంచి వచ్చారు. రష్యా వాళ్ళ పార్ట్నర్ వచ్చిండు, మాట్లాడడానికి రాదంటుంది ఇంగ్లీషు. రష్యా నుంచి వచ్చారు. మనందరికీ తెలిసింది కదా, ఇండియా పుతిన్ బంధం బలపడుతుంది మోదీతో. ఈ మధ్య కాలంలోనే వ్లాదిమిర్ పుతిన్ రష్యా ప్రెసిడెంట్ భేటీ అయినటువంటి సిచ్యువేషన్. హాయ్, హలో. వాట్స్ యువర్ నేమ్? My name is Stanislav. హౌ ఇస్ ద ఫెస్టివల్? Well, it's a brilliant one. We enjoy kite flying today. Yeah, it's very good. We don't have enough wind, but anyway, we fly our kites. I bring inflatable kites and also Russian traditional style, so which I represent here in Hyderabad. What is the symbol of this? Is a peacock? Yeah, this is a bird. This is a Russian. Peacock. Yeah. That is a very special in Russia. Yeah, it's a very famous painting also, but called it Khokhloma. It's a Russian style, so that's why we did it. This kite in the same style, very traditional style. Okay. How is Putin? How is Russia? Very well. Okay. Yeah. How many days you are going to stay here? We already spent here 2 days, and we will stay more 5 days. So totally 1 week in Hyderabad. Okay. Right now, where do you stay? Huh? Right now, where is your stay? Right now, what is the hotel name? Hotel name? Tourist Plaza. Yeah, exactly. Yeah. The government is accommodated, right? It's a very good one, yeah. And I would like to say thank you Telangana Tourism to organize this event for us and inviting us for this beautiful festival. Okay. May I know your name again? Stanislav. Yeah. Okay, thank you Stanislav. బాగుంది. ఇది రష్యాకి సంబంధించినటువంటి స్పెషల్ అని చెప్పి చెప్తా ఉన్నారు. అక్కడ పెయింట్ వేసి ఎంబ్రాయిడరీ వర్క్ జరిగింది. ఎంబ్రాయిడరీ వర్క్ చేతో చేశారని చెప్తున్నారు. అక్కడ ఫేమస్ ఇది ఈ కైట్ ఎగరేయడం అనేటువంటి చెప్తా ఉన్నారు. మొత్తం 1 వీక్ వీళ్ళు టోటల్ పేరు 1 వీక్ ఇక్కడే ఉంటామని చెప్తున్నారు. 1 వీక్ హైదరాబాద్ లో స్టే చేస్తారు. కైట్ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత దే ఆర్ గోయింగ్ టు వాళ్ళు హైదరాబాద్ లో విజిట్ చేస్తారు. ఆఫ్టర్ ద కైట్ ఫెస్టివల్, what is your plan in Hyderabad? Next, where you want to go? Visit places, what you want to go? After Hyderabad we go home, but I hope next year we will come again and enjoy our kite flight with our new friends which we met here, and also with other friends from around the globe. Okay. So Russia నుంచి వచ్చిరు. బాగుంది కైట్ ఫెస్టివల్. 1 వీక్ అయితే తిరగబోతా ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ వస్తామంటారు. మరొక
కంట్రీ మలేషియాకి సంబంధించినటువంటి ప్రాంతం నుంచి వచ్చారు. వీళ్ళతో కూడా మాట్లాడదాం కొంచెం. హలో, వాట్స్ యువర్ నేమ్? My name is Ni Arif Niasan. Arif. Yeah. I'm from Kelantan. We came by 4 person. First from Kelantan got 2 person, and from Sarawak got 2 person, which means 4 all together. How you are feeling about the kite festival? I think this, Can you explain about this? yeah, I think very fantastic because more the right now can fly very well. Yeah, the wind today in the morning got no wind, but in the afternoon we can fly very well. मध्य प्रदेश। मध्य प्रदेश, ओके। का एन जब कैसे लग रहा है उन लोग, उन लोग क्या पूछ रहे हैं, क्या देखना चाह रहे हैं, क्या बोलेंगे आप? बहुत अच्छी काइट्स, बहुत प्रिटी है, बहुत सुंदर सुंदर चीजें बनाई हैं काइट्स पे, हैंडमेड है सब कुछ, बहुत एंजॉय कर रहे हैं। हाँ, बहुत एंजॉय कर रहे हैं। ये क्या है, उन लोग कुछ एक्सप्लेन करें, उन लोगों का कुछ कंट्री का स्पेशल है ना, तो यहाँ डायरेक्ट ले लियो। वो जो उनका वो है ना, एक काइट वहाँ है, वहाँ पे उनकी सिटी का उनने वो बनाया है केल्टन, एंड ये भी उनने पहनाया, उनके वहीं का कल्चरल है। मलेशिया स्पेशल यस, क्या बोलते कहते हैं उसको, क्या बोलते कोई आइडिया नहीं, उन्होंने खुद ही पहनाया। अब थोड़ा पलटा है, थोड़ा बताए। ఈ మలేషియా స్టైల్ కి సంబంధించినటువంటిది పెట్టుకున్నారు. సో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు. ఇంకో కొంతమందితో మాట్లాడదాం. एक्सक्यूज मी, हेलो, यू आर फ्रॉम? आई एम फ्रॉम चंडीगढ़ पंजाब। चंडीगढ़, यहाँ से है आप? कौन सा कंट्री के साथ? मैं इंडिया को रिप्रेजेंट कर रही हूँ, पंजाब को रिप्रेजेंट कर रही हूँ। हाँ, कैसा लग रहा है आपको ये काइट फेस्टिवल जो गवर्नमेंट सेलिब्रेट द स्काई नाम के उन लोग जो बहुत बड़ा फेस्टिवल बना रहे हैं, यहाँ पर मना रहे हैं, आप क्या बोलेंगे? मींस इस टाइम पे अगर हम देखें तो यूथ जो है वो ज़्यादातर फ़ोन्स पे लगी हुई है, या लैपटॉप्स पे लगी हुई है, या टीवी पे लगी हुई है, या वीडियो गेम्स पे लगी हुई है। लेकिन जो ये फेस्टिवल है वो एक मैसेज देता है कि आप बाहर निकलो, थोड़ा इंजॉय करो, आसमान क्यों देखो, क्योंकि जो नेचर होती है वो आपको बहुत कुछ देती है। सो वो चीज़ को हम ख़त्म करते जा रहे हैं। सो काइट उड़ानी चाहिए, उससे आपकी एक्सरसाइज भी होती है, और ये एक संदेश है राइज हाई। सो एक तरह से आपकी ज़िंदगी में कलरफुल भी है और राइज हाई का भी संदेश देती है। आपका नाम क्या बोले? रामप्रीत। रामप्रीत जी, एक मैसेज भी देना चाहिए आजकल यूथ को, जो सारे काइट्स ऊपर चढ़ा रहे हैं, खेल रहे हैं उन लोग, मगर चाइना मांझा जो यूज कर रहे हैं, चाइना थ्रेड यूज कर रहे हैं, उसके वजह से बहुत लाइफ को थ्रेटन हो रहे, बर्ड्स इवन इंसानों को भी थ्रेटन हो रहे हैं, उसके बारे में क्या? मींस ये हमारी रिस्पॉन्सिबिलिटी है कि हमें चाइना डोर नहीं यूज़ करनी चाहिए, बिकॉज ये किसी की लाइफ का सवाल है, ये हमारी लाइफ का सवाल है, तो हमें चाइना डोर नहीं यूज़ करनी चाहिए। हम बाहर खुशी लेने के लिए आए हैं, किसी को परेशान करने के लिए नहीं आए। सो से नो टू चाइना डोर। సో వివిధ దేశాల నుంచి వచ్చారు, రిప్రజెంట్ చేస్తారు, డిఫరెంట్ కైట్స్ ఎగరేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. హలో, Hello. యు ఆర్ ఫ్రమ్ From Portugal. పోర్చుగల్. Yes. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ ఈస్, హౌ యు ఆర్ ఫీలింగ్? We are waiting for the wind all the day. ఓకే. If we have wind, it's a good place to fly. But without wind, it's shit. But tomorrow, we cross the fingers, we have wind. Okay. You tasted Hyderabad food, anything, which one you want? Yeah. Which is favorite? Which is Uh, taste? oh, I taste a lot of things, but I don't remember the name. Okay. Which biryani? No. One thing very important is chai. Chai. Chai is very good. Chai. Chai, yes. Can you say again? Yes, chai. Very good. It's very good. Oh, chai lover, chai తాగిండంట, సూపర్ ఉంది అంటున్నాడు. क्या नाम है काका तुम्हारा? क्या, व्हाट इज योर नेम? Antonio. అంటోనియో చాయ్ తాగిండంట, హైదరాబాద్ చాయ్ సూపర్ పసంద్ ఉంది అంటుడు, మంచిగా ఉంది అంటుడు. ఇంకా కొంతమందిని కలుద్దాం, ఇంకా డిఫరెంట్ కంట్రీస్. శ్రీలంక పక్కనే ఉన్నటువంటి శ్రీలంక నుంచి వచ్చారు. యా, హలో, Hello, యు ఆర్ ద పేర్? it's my daughter. It's my Sylvie. సివి, Sylvie. సిర్వి ఇద్దరు వచ్చారు. శ్రీలంక నుంచి వచ్చినటువంటి కొంతమంది వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. యా, హలో. Hello, hi. We are from Sri Lanka. కెన్ యూ సే అబౌట్ దిస్ kite festival, how it is? It's good, very fantastic and very big. We hope to come next year. Yeah, okay. Yeah. వీళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ వస్తామని చెప్తా ఉన్నారు. డిఫరెంట్ ప్యారెట్ స్టైల్లో ఉంది, పికాక్ ప్యారెట్ స్టైల్లో ప్యారెటే ఉంది. ప్యారెట్ ఇది పీకాక్, ఇది పీకాక్ సంబంధించినటువంటి కైటు, ఇది ప్యారెట్. సో ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లో ఉన్నటువంటి
కైట్ డిఫరెంట్ ఇక సింగపూర్ కి సంబంధించినటువంటి కైట్ చూడొచ్చు. కొంచెం లయన్ లాగా కనిపిస్తా ఉంది. జనరల్ సింగపూర్ కి సంబంధించిన రిప్రజెంట్ అయితే థాయిలాండ్ కి సంబంధించిన వాళ్ళు వచ్చారు. డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు. మోమ్ ఆమె పేరు మోమ్. డిఫరెంట్ గా ఉంది. జనరల్ మన సైడ్ ఉండవు అట్లాంటి పేర్లు. మోమ్, how are you feeling? Yeah, the kite festival is good festival. మంచి కైట్స్ అన్ని ఎగరడానికి తీసుకొచ్చారు. ఇదంతా కూడా థాయిలాండ్ నుంచి వచ్చినటువంటి పరిస్థితి మన వాళ్ళే. ఆప్కానా పవన్ పులంగి కైట్ కన్సల్టెంట్ తెలంగాణ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.